యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ ప్రతిరోజు కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థనా వాక్యము ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 77వ అధ్యాయము 12వ వచనము. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఈ కార్యములు ప్రభు చేసిన కార్యాలు, ఈ రోజులలో దేవుడు చేసిన కార్యాలను ఎంతమంది ప్రతిరోజు ధ్యానిస్తూ నెమరవేస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, మరణ పడక నుండి లేపి సజీవంగా మనని దేవుడు కాపాడుతూ రక్షిస్తున్న దేవుణ్ణి ప్రతిరోజు ఆయన చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తున్నామా? నిజంగా ప్రతిరోజు కూడా మనం వాటిని ధ్యానించి జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునిలో ఇంకా విశ్వాసంలో ముందుకు సాగుతాం. ఎంతోమంది కూడా దేవుడు చేసిన మేలును పొందుకుంటారు. పొందుకున్న తర్వాతకి ఇక దేవుడు చేసిన మేలును మర్చిపోయి లోకంలోకి పరిగెడుతూ ఉంటారు. దేవుని మీద ఇక ఆలోచన దృష్టి అంటే దేవుని ఎప్పుడు కూడా ధ్యానించేవారుగా ఉండరు. అలా మనం ఎప్పుడు ఉండకూడదు. అలా ఉంటే మన జీవితంలో దేవుళ్ళో ఉండలేము, దేవుడితో ఉండలేము, విశ్వాసంలో స్థిరంగా ఉండలేము. నీవు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు నీ జీవితంలో ఎన్ని మేలులు పొందుకున్నావు, ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో అవి నువ్వు జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్న కొలది నీవు అభివృద్ధిలోనికి వస్తావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఇంకా దేవుళ్ళో నీవు స్థిరముగా విశ్వాసంలో స్థిరపడబడుతూ ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. అక్కడ ఫరో యొద్ద నుండి, ఐగుప్తు నుండి విడిపించి వారిని ఎంతగా దేవుడు ముందుకు నడిపిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ అన్ని విధాలుగా వారికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు అన్నీ కూడా అందించాడు. కానీ వారు మాత్రము దేవుడు చేసిన మేలుల్ని నెమరవేయలేకపోయారు. కాబట్టి వారి విశ్వాసంలో స్థిరులుగా ఉండలేక ఎన్నోసార్లు కూడా సనుగుడు గురుగుడుగా దేవుని మీద విసుగుపాటును కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీవు గొప్ప దేవుడవు నాయన. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. యేసయ్యా, ఈ యొక్క ప్రతివేకముగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ అబో స్టాండ్ బి కౌరీ మైక్లీ స్టైల్ ఫ్లవరీమా విలీజ్ గో మై కెనిస్టా ఫ్లవరీ కామ్ ది మైక్లీ ఫ్లవరీమా ప్రోజిమా స్టాండ్ మై లీడ్ ద బ్లైక్ కెనీ హోలీ స్పిరిట్ అబో స్టైల్ ఫ్లవరీమా. యేసయ్యా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, నువ్వు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ నేను స్తుతించి కృపను ప్రతి వేకమును దయచేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. వారి సమస్య వేకం నుండి సమస్త కార్యాల కోసమైన వెల్ బి గో మై హ్యాండ్ ఆర్ ఇస్ టెల్ బికాస్ ఆశీర్వాద వికాసం దయచేయమని యేసుక్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.